హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఎడ్యుకేషన్ అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తానండి. ముందుగా టెట్ వాయిదా ఎందుకు ఆగిపోయింది, సో దాని గురించి చూస్తే రీసెంట్గా ఏపీలో అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ జాబ్స్ అనేది తాత్కాలికంగా నియమించడానికి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఓకేనా, అవి ఇవ్వకుండా ఉండుంటే ఖచ్చితంగా టెట్ను వాయిదా వేసి ఉండేవాళ్ళు. సో ఎందుకు ఆ ప్రాసెస్ ఆగిపోయింది? ఎందుకంటే ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ప్రొవైడ్ చేయండి. అసలు ఎందుకు ఆగిపోయింది టెట్ వాయిదా అనేది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2026లో పంచాయత్ ఎలక్షన్కి స్టాప్ కావాలి. కాబట్టి ఆ కొరతను అధిగమించడానికి అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ పోస్టర్స్ను ఒక సాకుగా తీసుకుని వస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న టీచర్స్ సరిపోలేదు కాబట్టి ఈ యొక్క అకాడమిక్ టీచర్స్ని తెరపై తీసుకుని వస్తున్నారు. ఓకేనా, అది కూడా ఈ అకాడమిక్ టీచర్స్ యొక్క కాల పరిమితి, దాని యొక్క టైం పీరియడ్ ఓన్లీ 5 months. 5 months కొరకే ఆ యొక్క నోటిఫికేషన్ తీసుకుంటున్నారు. మరి ఆఫ్టర్ 5 months తర్వాత అవి ఉంటాయా ఉండవా అనేది అది డౌట్ కేసు అది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా అండి. నెక్స్ట్ అప్డేట్ అండి, ఇంకొక అప్డేటు. టెట్ గురించి ఈ నెల 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఎగ్జామ్స్ అనేది 10 నుంచి నిర్వహించినట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం మీద ఒక రోజుకి 2 షిఫ్ట్ల వరకు జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు అదొక షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ వచ్చి 2:30 నుంచి 5 వరకు. ఓకేనా, 2 విడతల వరకు ఈ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. ఓకేనా, మీకు ఆల్రెడీ ఆల్ టికెట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుంటారండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క కంటెంట్ మీకు అందింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.